హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టొమాటో ఎండు రొయ్యలు. ఇది చాలామంది స్మెల్ వస్తుందని చెప్పి ఇంట్లో వండరు. బట్ ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేశారంటే అస్సలు స్మెల్ అనేది ఉండదు. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక 100 గ్రాముల ఎండు రొయ్యలు తీసుకున్నాను. వీటిని ఆల్రెడీ క్లీన్ చేసేసాను. తల తోక ఉంటుంది కదా, వాటిని చక్కగా మొత్తం ఒలిసి పెట్టేసేసాను. ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మనం డ్రై రోస్ట్ చేస్తే ఏంటంటే దీంట్లో ఉన్న స్మెల్ మొత్తం మనకి చాలా వరకు ఇక్కడే పోతుంది. కర్రీ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకి ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ ఇసుక. అందుకని 1-2 సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే అది మాడిపోతుంది కదా, అందుకని కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి పేస్ట్ అనేది మాడకుండా ఉంటుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసి దీన్ని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 కిలో టమాటాల దాకా యాడ్ చేశానండి. ఈ టొమాటో ముక్కలు మామూలుగా మనం వేసిన ఉల్లిపాయ రొయ్యలు మొత్తం కలిసేలాగా బాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసేసామంటే మనకి టొమాటో అనేది చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే టొమాటోలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల. చూడండి, ఒక 1/2 గంట తర్వాత చూస్తే మనకి టొమాటోలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి టొమాటోలు కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఈ వాటర్ అంతా పోయి మనకి కూర దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు కారాలు సరిపోయినాయి లేదా అని ఒకసారి టేస్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఇందులో ఏంటంటే ఎండు రొయ్యలు డైరెక్ట్గా వేయకుండా డ్రై రోస్ట్ చేసి వేసాం కదండి, దానివల్ల ఏంటంటే మనకి ఎండు రొయ్యల నుంచి వాసన అనేది అస్సలు లేదనమాట. ప్లస్ అది కాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇది మనకి చపాతీల్లో కానీ రైస్లో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినడానికి. అండ్ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కూర అనేది మీకు అసలు స్మెల్ లేకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.